హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం మోషన్ అనే కాన్సెప్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం చూద్దాం. సో ఇప్పుడు జరుగుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఈ మోషన్ గురించి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. సో ఆ క్వశ్చన్ అనేది లాస్ట్లో ఎలా ఉండిద్దో నేను చూపిస్తాను. సో దానికి ముందుగా కాన్సెప్ట్ అనేది ఏంటి, ఈ మోషన్ని గ్రాఫికల్గా మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో అయితే అన్ని గ్రాఫ్సే వస్తాయి. సో అంత ఈజీగా ఉండదు, కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి మీరు ఆలోచన చేస్తే యూ పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకేనా? ఎందుకు అంటే మోషన్ని డెఫినేషన్స్ రూపంలో మనం ఎలాగైనా చెప్పచ్చు, కానీ ఈజీ అండర్స్టాండబుల్ మెథడ్ ఏదైనా ఉంది అంటే అది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. అందుకే మనకి బయట సెన్సెక్స్లు కానీ లేకపోతే క్రికెట్లో స్కోర్స్ కానీ ఎకానమీస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకు చూపిస్తూ ఉంటారు. సో ఫుల్ డేటాని ఈజీగా గ్రాఫ్లో రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్. ఈ మోషన్ గురించి ముందు మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనకి యాక్సిలరేషన్ గురించి తెలియాలి. సో యాక్సిలరేషన్ త్వరణం ఈక్వల్ టు వెలాసిటీ బై టైం అనమాట. వెలాసిటీ బై టైం ఏ ఈక్వల్ టు వి బై టీ. ఇలాంటి వెలాసిటీకి ఇంకో ఫార్ములా ఉంది, వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని మనం ఏమనాలి? వెలాసిటీ అనాలి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనం ఏమనాలి? యాక్సలరేషన్ అనాలి. సో వెలాసిటీ టైంకి అనుగుణంగా మారుతూ ఉండిద్ది, దాన్ని యాక్సలరేషన్ అనాలి. డిస్ప్లేస్మెంట్ టైంకి అనుగుణంగా మారుతూ ఉండిద్ది, దాన్ని వెలాసిటీ అనాలి. ఓకేనా? సో ఇక్కడ ఏ ఈక్వల్ టు వి బై టీ, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్ టు వి ఇంటూ టీ. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో యాక్సిలరేషన్కి మాట్లాడాను, ఇంకోటేమో డిస్ప్లేస్మెంట్కి మాట్లాడాను. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చివరిలో మనం ఒకసారి మాట్లాడదాం. సో ఈ రెండు ఫార్ములాలు మీకు ఐడియా ఉండాలి. ఇవి ఐడియా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే గ్రాఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ అనమాట. ఓకేనా? ఇదిగోండి వెలాసిటీ టైం గ్రాఫ్. సో వెలాసిటీ టైం గ్రాఫ్ అంటే ఇక్కడ మనకి వై యాక్సిస్ ఉండిద్ది, ఎక్స్ యాక్సిస్ ఉండిద్ది. ఓకేనా? ఇదిగోండి ఇది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకున్నాం? టైం తీసుకున్నాం. వై యాక్సిస్ మీద మనం ఏం తీసుకున్నాం? వెలాసిటీ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కేస్ 1లో ఏం జరిగిందో చూద్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. కాన్స్టెంట్ వెలాసిటీ అన్న జీరో యాక్సిలరేషన్ అన్న ఒకటే అనమాట. ఎప్పుడైతే వెలాసిటీ కాన్స్టెంట్ అయిపోయిద్దో అక్కడ యాక్సిలరేషన్ ఏమైపోయింది? జీరో అయిపోయింది. అయితే నేను ఈ కాన్స్టెంట్ వెలాసిటీ అనే పదాన్ని వాడను, జీరో యాక్సిలరేషన్ అనే పదాన్ని వాడతాను. ఇప్పుడు మనం ఒక 6 కండిషన్స్ నేర్చుకోబోతున్నాం. ఆ 6 కండిషన్స్లో కూడా నేను యాక్సిలరేషన్ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకు? మనకి వెలాసిటీ టైం తెలిసింది అనుకోండి, మనకి ఏం తెలిసిద్ది? యాక్సిలరేషన్ తెలిసిద్ది. కాబట్టి మనం యాక్సిలరేషన్ గురించే మాట్లాడదాం, వెలాసిటీ గురించి మాట్లాడడం. కానీ గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి అంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉండిద్ది, డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉండిద్ది. ఇవి రెండు కాన్స్టెంట్గా ఉంటేనే మనం ఏమనాలి? వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది అనాలి. ఎందుకంటే వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అనమాట. దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, అదేవిధంగా డైరెక్షన్ ఉండిద్ది అనమాట. ఓకేనా? సో కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఇదిగోండి, స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది, డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉంది. అయితే కాసేపు ఈ పదాన్ని తీసేయండి క్లియర్గా అర్థం అవడానికి. ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్లో మనకి ఏం తెలిసిద్ది? యాక్సిలరేషన్ తెలిసిద్ది. ఇక్కడ యాక్సిలరేషన్ ఎలా ఉందంట? జీరో ఉందంట. సో జీరో యాక్సిలరేషన్ అంటే ఏ ఈక్వల్ టు జీరో. ఓకేనా? అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా ఉండిద్ది? ద వీటీ గ్రాఫ్ ఈజ్ ఏ స్ట్రైట్ ప్యారలల్ టు ద టైం యాక్సిస్. స్ట్రైట్ లైన్ అనమాట. అంటే జీరో యాక్సిలరేషన్ అంటే గీత ఎలా ఉండిద్ది? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అది కూడా దేనికి ప్యారలల్గా ఉండాలి? టైం యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలి. సో టైం యాక్సిస్కి ప్యారలల్గా నువ్వు గ్రాఫ్ గీసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ మనం ఏమనాలి? జీరో యాక్సిలరేషన్ గ్రాఫ్ అనాలి. సో రేపు ఎప్పుడైనా సరే మీకు జీరో యాక్సిలరేషన్ గ్రాఫ్ ఎలా ఉండిద్ది అంటే స్ట్రైట్ లైన్ ఉండిద్ది. అది దేనికి ప్యారలల్గా ఉండిద్ది? టైం యాక్సిస్కి ప్యారలల్గా ఉండిద్ది అని మనం చెప్పాలన్నమాట. ఓకేనా? ఇది కండిషన్ 1. కండిషన్ 1లో యాక్సిలరేషన్ ఎలా ఉంది? జీరో యాక్సిలరేషన్. తర్వాత కండిషన్ 2.
కండిషన్ 2లో మళ్ళీ సేమ్, ఇదేమో టైము, ఇదేమో వెలాసిటీ. ఓకేనా? ఈజ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ పాజిటివ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్. ఇక్కడ చూడండి ఏమన్నాడు, పాజిటివ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్ అన్నాడు. సో కాన్స్టాంట్ అన్నాడు. కాన్స్టాంట్ అంటే స్ట్రైట్ లైన్ రావాలి. ఇదిగోండి స్ట్రైట్ లైన్ వచ్చింది. ఓకేనా? హ్యావింగ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఉందంట. ఇనీషియల్ వెలాసిటీ ఉంది కాబట్టి ఇదిగోండి యూ ఇక్కడ నుంచి మొదలు పెట్టాడు. అంటే ఒక గ్రాఫ్ తీసుకొని ఇక్కడ నుంచి మొదలు పెట్టాడు అంటే ఇక్కడ ఎంతో కొంత ఇనీషియల్ వెలాసిటీ ఉంది అని అర్థం. అందుకే యూని కాస్త పైకి రాశాడు. ఇక్కడ నుంచి గీయకుండా ఇక్కడ నుంచి గీసాడు అంటే ఇనీషియల్ వెలాసిటీ ఉందన్నమాట. అది కూడా ఎలా ఉంది? కాన్స్టాంట్గా ఉంది. కాన్స్టాంట్గా ఉందనగానే దాన్ని గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి? స్ట్రైట్ లైన్లో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? సో ఇందాకేమో జీరో యాక్సిలరేషను, ఇప్పుడేమో పాజిటివ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్. ఇప్పుడు ఫ్రమ్ ద గ్రాఫ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఈక్వల్ చేంజ్ ఇన్ టైం వెలాసిటీ చేంజెస్ బై ఈక్వల్ అమౌంట్. సో ఈక్వల్ చేంజ్ ఇన్ టైంలో ఎంత ఈక్వల్గా మారుతుందో వెలాసిటీ కూడా అంతే ఈక్వల్గా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్. ఇప్పుడు దీన్ని ఇంకోలా చూద్దాం. చూడండి, ఇదిగోండి ఇంద గ్రాఫ్కి ఇప్పుడు గ్రాఫ్కి తేడా ఏంది? ఇంద గ్రాఫ్ మనం ఇలాగే స్ట్రైట్ లైన్ గీసాం, కానీ అక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఎంతో కొంత ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న గ్రాఫ్ ఇనీషియల్ వెలాసిటీ లేదు, అందుకే జీరో అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆరిజిన్, దీన్ని ఆరిజిన్ అంటారు, ఎప్పుడైతే నువ్వు ఆరిజిన్ నుంచి మొదలు పెడుతున్నావో అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ జీరో. దీని పేరు కూడా ఏంటి? వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టాంట్ పాజిటివ్ యాక్సిలరేషన్ హ్యావింగ్ జీరో ఇనీషియల్ వెలాసిటీ. ఇందాక ఎంతో కొంత ఇనీషియల్ వెలాసిటీ ఉంది, ఇప్పుడైతే ఇనీషియల్ వెలాసిటీ లేదు. సో కాన్స్టాంట్ అని అడగట్టు ఏ లైన్ రావాలి? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ గుండా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ రావాలి. కానీ ఇక్కడ చూడండి ఏమన్నాడు? జస్ట్ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడు? స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్ అన్నాడు. 3 స్ట్రైట్ లైన్సే, కానీ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ టైమ్ యాక్సిస్కి ప్యారల్గా ఉంది, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఆరిజిన్ గుండా వెళ్ళలేదు, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఆరిజిన్ గుండా వెళ్ళింది. ఈ చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ని మనం గమనించాలి, అప్పుడే మనకు అర్థమైంది అనమాట. సో కాన్స్టాంట్ పాజిటివ్ యాక్సిలరేషన్ ఇనీషియల్ వెలాసిటీ జీరో అనగానప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఉండిద్ది, అది ఆరిజిన్ నుండి ఇలా స్టార్ట్ అయింది అనమాట. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కేస్ 3. ఓకేనా? కమింగ్ టు కేస్ 4. ఇదిగోండి స్ట్రైట్ లైన్ ఉంది. స్ట్రైట్ లైన్ ఉంటే కాన్స్టాంట్ చెప్పేయచ్చు, ఇది తగ్గుతుంది, ఇలా ఉంటే పెరుగుతున్నట్టు, కానీ రివర్స్లో ఉంది కదా, అందుకే నెగిటివ్ అనమాట. సో కాన్స్టాంట్ నెగిటివ్ యాక్సిలరేషన్ హ్యావింగ్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ ఉంది. అప్పుడు గ్రాఫ్ ఎలా ఉండిద్ది? స్ట్రైట్ లైన్, స్లోప్ ఈజ్ నెగిటివ్ అనమాట. నువ్వు ఇలా గీసావు అనుకో, దీన్ని పాజిటివ్ స్లోప్ అంటారు. ఈ లైన్ని స్లోప్ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ ఏమనాలి? స్లోప్ అనాలి. ఒకవేళ మనం ఇలా పెట్టి ఇలా గీసాం అనుకోండి, దీన్ని నెగిటివ్ స్లోప్ అనాలి. ఓకేనా? కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఇది పాజిటివ్ స్లోప్, ఇలా డౌన్ అవుతుంది కాబట్టి ఇది నెగిటివ్ స్లోప్. సో దీన్ని మనం ఏమంటాం? పాజిటివ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్ అనాలి. ఇలా కిందకుంది అనుకోండి, నెగిటివ్ కాన్స్టాంట్ యాక్సిలరేషన్ అనాలి. కాబట్టి ఇప్పుడు ఇదేంటి? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఎలా ఉంది? కిందకుంది, కాబట్టి కాన్స్టాంట్ నెగిటివ్ యాక్సిలరేషన్, దాని రిప్రజెంటేషన్ స్ట్రైట్ లైను, స్లోప్ ఏమో నెగిటివ్గా ఉండిద్ది. స్లోప్ అంటే ఇదనమాట. ఓకేనా? సో మొత్తం 4 కండిషన్స్. తర్వాత ఇప్పుడు చూడండి, స్ట్రైట్ లైన్ వచ్చిందా? లేదు. ఇప్పుడు కర్వ్ లైన్ వచ్చింది. కర్వ్ లైన్ అంటే ఎలా ఉండదు? కాన్స్టాంట్గా ఉండదు అని అర్థం. మీకు ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ కనపడితే అది కాన్స్టాంట్, స్ట్రైట్ లైన్ కనపడకపోతే అది కర్వ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్ విత్ జీరో ఇనీషియల్ వెలాసిటీ. జీరో అంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. చూసారా? ఇంక్రీజింగ్ ఇలా పెరుగుతూ 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 వెళ్ళింది. కాన్స్టెంట్గా ఉందా? కాదు, ఇంక్రీజింగ్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఈక్వల్ చేంజ్ ఇన్ టైమ్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆర్ అన్ఈక్వల్. ఈక్వల్ టైంలో చేంజ్ ఇన్ వెలాసిటీ అన్ఈక్వల్గా ఉంది. దట్ ఈస్ ద రీజన్ గ్రాఫ్ ఈజ్ కర్వ్డ్ అనమాట. దీన్ని ఏమంటారంటే నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. ఓకేనా? నాన్ యూనిఫామ్ మోషన్ అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా లేదనమాట. ఇది 5వ కండిషను.
ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్ ఆరో కండిషన్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ డిక్రీజింగ్ యాక్సలరేషన్. డిక్రీజింగ్ అంటే ఏమవ్వాలి? తగ్గాలి. ఇదిగోండి తగ్గి జీరోకి రావాలన్నమాట. ద గ్రాఫ్ ఈజ్ కర్వ్. ఇది కూడా ఏంటి? నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్. ఇదిగోండి డిక్రీజింగ్ నాన్ యూనిఫామ్లీ విత్ టైం అనమాట. సో తగ్గుతుంది అనే విషయం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి స్ట్రైట్ లైన్ కనపడింది అంటే పేరులో అది కాన్స్టాంట్ యాక్సలరేషన్ అయి ఉండాలి. ఓకేనా? కాన్స్టాంట్ యాక్సలరేషన్. ఒకవేళ అదే స్ట్రైట్ లైన్ మనకి ఆరిజిన్ నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు కాన్స్టాంట్ యాక్సలరేషన్ ఉన్నట్టే ప్లస్ ఇనీషియల్ వెలాసిటీ 0 అనమాట. అందుకే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది. అలా కాకుండా స్ట్రైట్ లైన్ ఎప్పుడైనా మనకి ప్యారలల్గా ఉందనుకోండి, దేనికి? టైం యాక్సిస్కి, అప్పుడు దాని అర్థం 0 యాక్సలరేషన్. అన్ని స్ట్రైట్ లైన్లే, కానీ స్ట్రైట్ లైన్లో కూడా మార్పు ఉందన్నమాట. సో స్ట్రైట్ లైన్ జస్ట్ స్ట్రైట్గా ఉంటే కాన్స్టెంట్ యాక్సలరేషన్. అంటే గ్రాఫ్ అంటే ఎలా చూపించాం మనం దాన్ని? ఇదిగోండి ఇలా చూపించాం. ఆరిజిన్ నుంచి వెళ్ళింది అనుకోండి ఇలా చూపించాలి. ఆరిజిన్ నుంచి ప్యారల్గా చూపించాలనుకోండి ఇలా చూపించాలి. ఓకేనా? ఇక్కడేమో 0 యాక్సలరేషన్, ఇక్కడేమో పాజిటివ్ యాక్సలరేషన్ విత్ ఇనిషియల్ వెలాసిటీ, ఇక్కడ పాజిటివ్ యాక్సలరేషన్ విత్ ఇనిషియల్ వెలాసిటీ 0. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఇలా పెరుగుతూ ఇలా తగ్గుతూ ఉందనుకోండి అది నాన్ యూనిఫామ్. స్ట్రైట్ లైన్ ఉందనుకోండి యూనిఫామ్ అనమాట. ఎక్కడైతే కాన్స్టెంట్ వెలాసిటీ ఉండిద్దో అక్కడ యూనిఫామ్ మోషన్ ఉండిద్ది. ఇలా కర్వ్లు వచ్చినాయి అనుకోండి అక్కడ యూనిఫామ్ మోషన్ ఉండదు. ఓకేనా? అయితే మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత మొన్న జరిగిన షిఫ్ట్స్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనమాట. జాగ్రత్తగా చూడండి. వాట్ డస్ ద ఏరియా అండర్ ద వెలాసిటీ టైం గ్రాఫ్ రిప్రజెంట్స్ అన్నాడు. మనం ఇందాక వెలాసిటీ టైం మాట్లాడుకున్నాం. ఇదిగోండి వెలాసిటీ టైం గ్రాఫ్. దీన్ని వెలాసిటీ అంటారు, దీన్ని టైం అంటారు. ఓకేనా? మనం ఇలా స్లోప్ తెలుసుకున్నాం. దీన్ని మనం ఏమంటాం? స్లోప్ అంటాం. ఓకేనా? స్లోప్ ఏం తెలియజేస్తుంది? యాక్సలరేషన్ తెలియజేస్తుంది. కానీ వాడేం అడిగాడు? వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. ఒక వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? యాక్సలరేషన్ రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనం ఎలా చూద్దాం? ఇదిగోండి ఇలా గీత గీయాలి. ఇది ఉంది చూసారా? దీన్ని ఏరియా అంటారు. ఓకేనా? దీన్ని మనం వెలాసిటీ అంటాం. ఇది ట్రయాంగిల్ ఏరియా కదా. ఆఫ్ టైం ఎంత వరకు ఉంది కదా. టైం అంటే బేస్, వి అంటే హైట్ అనమాట. చూసారా? అంటే వెలాసిటీ టైంని మల్టిప్లై చేసినప్పుడు మనకేమొచ్చింది? ఏరియా వచ్చింది. సో ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది? డిస్ప్లేస్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఒక వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ ఏమో యాక్సలరేషన్ తెలియజేస్తే ఆ స్లోప్ కింద ఉన్న ఏరియా అనేది డిస్ప్లేస్మెంట్ని తెలియజేస్తుంది. ఇది అడిగాడు ఎగ్జామ్లో. ఇది ఎగ్జాక్ట్గా ఎన్సీఆర్టీలో ఉంది. క్లాస్ 9th మోషన్ కాన్సెప్ట్లో ఉందన్నమాట. దాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? సో దాన్ని నేను ఇక్కడ సింపుల్గా రిప్రజెంట్ చేసే చూడండి. ఒక వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏరియా ఏం తెలియజేస్తుంది? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ ఇంటూ టైమ్. స్లోప్ ఏం తెలియజేస్తుంది? ఇదిగోండి యాక్సలరేషన్ తెలియజేస్తుంది. ఉదాహరణకి నేను ఇలా గీసాను అనుకోండి, దీన్ని స్లోప్ అనాలి. ఇది యాక్సలరేషన్ తెలియజేస్తుంది. అలా కాకుండా నేను ఇలా గ్రాఫ్ గీశాను, ఇదిగోండి ఇది ఏరియా. ఈ ఏరియా ఏం తెలియజేస్తుంది? డిస్ప్లేస్మెంట్ని తెలియజేస్తుంది. కాబట్టి ఏరియా డిస్ప్లేస్మెంట్ని, స్పీడ్ ఏమో యాక్సలరేషన్ని, స్లోప్ ఏమో యాక్సలరేషన్ తెలియజేస్తుంది అనమాట. మనం ఎక్కువ స్లోప్ గురించి చాలా ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉంటాం, కానీ క్వశ్చన్ మాత్రం దేని మీద పడింది? ఏరియా మీద పడింది. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. చాలా లోపలికి వెళ్ళి అడిగినట్టు. ఓకేనా? ఏదైనా సరే ఇలా స్లోప్ గీసినప్పుడు కిందకి కలిపి ఏరియాని కవర్ చేసామనుకోండి, దట్ ఈస్ ఏరియా. అంటే ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, లోపల ఉండేది ఏరియా అనమాట. సో దిస్ ఈస్ ద ఏరియా పార్ట్. ఓకేనా? దిస్ ఈస్ ద ఏరియా పార్ట్. జస్ట్ స్లోప్ అయితే ఏమో యాక్సలరేషన్, ఏరియా అయితే ఏమో డిస్ప్లేస్మెంట్ తెలియజేస్తుంది. ఓకేనా? సో ఈ గ్రాఫ్స్ మీద మీరు చాలా గ్రిప్ తెచ్చుకోండి. ఇట్స్ ఈజీ. కాస్త మనసు పెట్టి మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ 0 ఉండిద్ది. ఆ ఒక్క పాయింట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మేక్ దట్ పాయింట్ యాజ్ ఏ నోట్. తర్వాత
కొన్నిసార్లు మీకు గ్రాఫ్స్ని ఇచ్చి ఇలా గ్రాఫ్ ఇస్తాడు, దీని అర్థం ఏంటి అంటాడు, ఫాస్ట్ స్టడీ స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా గ్రాఫ్ని మీకు ఇలా ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, ఫాస్ట్గా వెళ్తుంది, స్టడీగా వెళ్తుంది, స్టడీ స్పీడ్తో వెళ్తుంది అని అర్థం. ఇక్కడ మనం వేసామనుకోండి స్టడీ స్పీడ్తోనే వెళ్తుంది కానీ ఫాస్ట్గా లేదు, దీని అర్థం ఏంటి, స్టేషనరీ, ఇలా స్టేషనరీగా ఉంది. ఇలా ఉందనుకోండి రిటర్నింగ్ టు స్టార్ట్ పొజిషన్కి రిటర్న్ అవుతుంది అని అర్థం. ఇలా గ్రీన్ లైన్లో ఇలా వెళ్ళిపోయింది అనుకోండి గెట్టింగ్ ఫాస్ట్ అనమాట. ఓకేనా, ఎప్పుడైనా ఎకానమీలో కానీ సంథింగ్ లేదా సెన్సెక్స్లో కానీ ఒక రేటు బాగా పెరిగిపోతుంది అనుకున్నాను ఇలా చూపిస్తాడు, ఇలా చూపిస్తే కాన్స్టాంట్ గెట్టింగ్ ఫాస్ట్ అనమాట, స్టడీగా పెరగట్లా, పెరిగిపోయింది, బొమ్మను దూసుకెళ్ళిపోయింది అనమాట. ఇలా పెరిగింది అనుకోండి ఫాస్ట్ స్టడీ స్పీడ్గా పెరుగుతున్నట్టు, అంటే ఫాస్ట్గా స్టడీ స్పీడ్తో పెరుగుతున్నట్టు. కానీ ఇలా పెరిగింది అనుకోండి స్టడీ స్పీడ్తో మాత్రమే పెరుగుతున్నట్టు. ఈ పేర్లు ఇచ్చి ఈ గ్రాఫ్ ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటాడు. సో ఈ యారో మార్క్ ఒక అర్థం ఉంది, దీనికో అర్థం ఉంది, దీనికో అర్థం ఉంది, దీనికో అర్థం ఉంది, దీనికి ఉంది. 5 రకాల కండిషన్స్ ఉన్నాయి అనమాట. గ్రాఫ్ ఒకటే కానీ వాటిని నేమింగ్ అనేది మారిద్ది అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సో సింపుల్గా మళ్ళీ ఓవరాల్గా చదువుతున్నాను. గ్రాఫ్ ఇలా ఉంది అంటే వెలాసిటీ టైం గ్రాఫ్లో యాక్సలరేషన్ 0. గ్రాఫ్ ఇలా గీసామంటే యాక్సలరేషన్ సంథింగ్ ఉంది కానీ ఇనిషియల్ వెలాసిటీ సంథింగ్ ఉంది, యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉంది. ఓకేనా, ఇక్కడేమో యాక్సలరేషన్ 0, ఇక్కడ యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఎంతో కొంత ఉంది. ఇలా గీసామనుకోండి యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉంది కానీ ఇనిషియల్ వెలాసిటీ 0 అనమాట. నెక్స్ట్ ఇది ఆరో మార్క్ ఇలా పైకి గీయటం. ఇలా గీసామనుకోండి యాక్సలరేషన్ ఉంది, అది నెగిటివ్ అనమాట, ఇది పాజిటివ్. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంది 0. తర్వాత ఇలా గీసామనుకోండి ఇది ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. అదే మనం ఇలా గీసామనుకోండి డిక్రీజింగ్ యాక్సలరేషన్. అన్ని యాక్సలరేషన్స్ అన్నీ చూసారా, దీన్నేమో 0 యాక్సలరేషన్ అన్నాను, దీన్నేమో కాన్స్టెంట్ యాక్సలరేషన్ అన్నాను. ఓకేనా, విత్ ఇనిషియల్ వెలాసిటీ సంథింగ్ ఉందని చెప్పాను. ఇదేమో కాన్స్టెంట్ యాక్సలరేషన్, పాజిటివ్ కాన్స్టెంట్ యాక్సలరేషను, ఇనిషియల్ వెలాసిటీ 0, నెగిటివ్ కాన్స్టెంట్ యాక్సలరేషను, ఇంక్రీజింగ్ యాక్సలరేషను, డిక్రీజింగ్ యాక్సలరేషను. ఇప్పుడు యూనిఫామ్ మోషన్ చెప్పాలనుకోండి ఇది యూనిఫామ్ మోషను, ఇది యూనిఫామ్ మోషను, ఇది యూనిఫామ్ మోషను, ఇది యూనిఫామ్ మోషను, ఇది నాన్ యూనిఫామ్ మోషను, ఇది నాన్ యూనిఫామ్ మోషన్ అనమాట. ఎక్కడైతే కాన్స్టెంట్ అనేది వచ్చిందో అక్కడ యూనిఫామ్ మోషన్ ఉండిద్ది. కాబట్టి ఇది యూనిఫామ్ కింద లెక్కేసుకోవాలి, ఈ రెండు మొత్తం నాన్ యూనిఫామ్ కింద లెక్కేసుకోవాలి. ఇది రఫ్గా అనమాట. సో దీని మీద క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు, వీటిని దృష్టిలో పెట్టుకొని 1కి 2 సార్లు అర్థం చేసుకొని మీరు ప్రతి క్వశ్చన్ని చాలా యాక్యురేట్గా మంచిగా ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా, సో వస్తున్న కాన్సెప్ట్స్ మీద ఎలా అడుగుతున్నాడు ఏంటని అనాలిసిస్ చేసి వీడియో చేయాలి కాబట్టి వీడియో లేట్ అవుతుంది. సో లేట్ అయినా సరే మంచిగా ఒక కాన్సెప్ట్తోనే మీ ముందుకు రావడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతాడు. ఓకేనా, సో అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో కలుద్దాం. బై.